ఈశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించడానికి పూర్వం రాక్షసులంతా కలిసి కంటకులై దేవతలపై దండెత్తి అమృతపానాన్ని సేవించి అమరత్వాన్ని పొందాలనే ఒక దురుద్దేశంతో ఈ దేవతలపై దండెత్తడం జరిగింది. దండెత్తి వీళ్ళు అమరత్వాన్ని పొందాలనే ఉద్దేశంతో దండెత్తడం జరిగింది. ఇందుకు భయపడినటువంటి ఇంద్రుడు మునులు అందరితో కలిసి హిమాలయాలకు పారిపోవడం జరుగుతుంది. అక్కడే కొంతకాలం మునులతో కలిసి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత దిక్పాలకులు రాజ్యాలను పాలించేటటువంటి ఈ దిక్పాలకులు సరి అయిన విధంగా పరిపాలన చేయలేకపోవడం వలన సకాలంలో వర్షాలు రాక చాలా మంది ప్రజలు అనేక అవస్థలకు గురై అక్కడ వాతావరణం మరియు అనుకూలించక పంటలు పండక వర్షాలు రాక చాలా విధాలుగా నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళకు కరువు కాటకాలతో మొత్తం నేల అంతా బీడుబారిపోతుంది. ఈ సమయంలో ఇంద్రుడు దేవతలు అందరూ కలిసి అప్పటి బ్రహ్మ అయినటువంటి ఆత్రి మహాముని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ ఆత్రి మహాముని ఆశ్రయించిన తర్వాత ఈ ఆత్రి మహాముని విషయాన్ని విని దయాహృదుడై ఒక ఉత్తేజవంతమైన తేజవంతమైన ఒక పురుషుణ్ణి ఉద్భవించడం జరుగుతుంది. ఆయుధంతో కలిగినటువంటి ఒక పురుషుణ్ణి ఉద్భవింపజేయడం జరుగుతుంది. అతని పేరే కౌండిన్యుడు. కౌండిన్యుడు అనే ఒక వ్యక్తిని ఒక పురుషుణ్ణి ఉద్భవింపజేయడం జరుగుతుంది. ఇతను ఎంతో తేజవంతమైన వ్యక్తి. గౌడస్య శివాయ అని ఒక మంత్రోచ్చరణతో తయారు చేయడం జరుగుతుంది. ఇతన్ని తన యొక్క ఆజ్ఞ మేరకు భూలోకంలోకి వెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇక్కట్ల గురించి తెలియజేసి ఈ ప్రజల యొక్క అవసరాలను వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విధాలుగా సమకూర్చవలసిందిగా కౌండిన్యుణ్ణి ఆత్రి మహాముని కోరడం జరుగుతుంది. తన యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు కౌండిన్యుడు భూలోకంలోకి వచ్చి అక్కడ తాటి చెట్లు ఈత చెట్లు వంటి వాటి నుండి వచ్చేటటువంటి ఆహారంగా ఇచ్చి పానీయాలను కూడా ఆహారంగా ఇచ్చి చాలా మందికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్లకు వనమూలికలను చెట్ల నుంచి తీసిన రసాలను వనమూలికలను వాళ్లకు సమర్పించి వాళ్ళని కాపాడడం జరుగుతుంది.